ఈరోజు మనం వరంగల్ నుంచి కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాము. సో మనం ముందుగా కేదార్నాథ్ వెళ్ళాలంటే వరంగల్ నుంచి మనకు ట్రైన్స్ అంటూ ఉండవు. బై ట్రైన్ మనం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ముందుగా మనం న్యూఢిల్లీ చేరుకోవాలి. సో మేము ఇక్కడ నుంచి వరంగల్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళడానికి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ చూస్ చేసుకున్నాము. ఈ టికెట్స్ ఏంటంటే ఒక 2 months ముందే ఇప్పటికీ ఆల్రెడీ బుక్ చేసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే మనకు టైంకి వేస్తే అసలు బుక్ అవ్వదు. స్లీపర్ బుక్ చేసుకున్నాము. మొత్తం 8 మంది వెళ్తున్నాము. మీకు మీకు కేదార్నాథ్ సంబంధించిన ప్రతి విషయం, ఎలా వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఏంటి, ప్రతిది కూడా ఈ జర్నీలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హజరత్ నిజాముద్దీన్లో దిగేసరికి అరౌండ్ 7 o'clock అవుతుంది. ఇప్పుడే మేము హరిద్వార్ రీచ్ అయినాం. ఇది వచ్చేసి హరిద్వార్ రైల్వే స్టేషన్. చార్ధామ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్లో చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. మీకు ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను నేను. రైల్వే స్టేషన్ ఎదురుగా వస్తే మనకు రోడ్డు కనిపిస్తుంది. దాంతో 500 meters బస్ స్టాండ్ పక్కనే మనకు ఆఫీస్ ఉంటుంది. ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీస్. మనం ఆఫ్లైన్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ యాప్ ఉంటుంది, దాంట్లో మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. టూర్లో భాగంగా ప్రజెంట్ ఉత్తరాఖండ్లో మనం హరిద్వార్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా సొంతగా బస్సెస్ ఉంటాయి. కాకపోతే బస్సెస్ అని మార్నింగ్ వెళ్ళిపోయినంట. మేము వచ్చేసరికి లేట్ అయింది. సో ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నాం. మీరు మధ్య రుద్రప్రయాగ్లో దించుతారంట. రుద్రప్రయాగ్లో దించాక నెక్స్ట్ అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. అటు వేరే బస్ ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జర్నీలో రోడ్లు కానీ అంటే మొత్తం హిల్ ఏరియాలో ట్రావెల్ చేయాలి. సో అందుకోసం రోడ్ సేఫ్గా అనమాట. మీకు కాకపోతే బాగా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నేను చూపిస్తాను, ఓకేనా? హరిద్వార్ నుంచి కేదార్నాథ్ స్టార్ట్ అయినాము బస్సులో. ప్రైవేట్ బస్ ఇది. సో మన గవర్నమెంట్ బస్సెస్ అన్ని మార్నింగ్ వెళ్ళిపోతాయంట. సో ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ టికెట్ వచ్చేసి per person 340 ఇస్తున్నారు. మేము 8 members కావచ్చు. మొత్తం 2720 rupees. ఇది వచ్చేసి హరిద్వార్. మనం హరిద్వార్ నుంచి బయలుదేరాము ఇప్పుడే. సో ఇక్కడైతే మంచి రోడ్ బాగుంది, కానీ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనకు హరిద్వార్ నుంచి రుద్రప్రయాగ్ వచ్చేసి 159 kilometers చూపిస్తుంది. అరౌండ్ 6 to 7 hours జర్నీ పట్టచ్చు. చూద్దాం, వ్యూని ఎంజాయ్ చేద్దాం. గంగా నది వచ్చేసి 7 పాయలు ఇప్పుడు ఉంటుంది. ఇదంతా గంగా నది. ఇదంతా గంగా నది అనమాట. గంగా నది. సో మనం ఈ మ్యాప్ చూసుకుంటే మనం ఇక్కడ హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ మనకు హరిద్వార్ నుంచి రుద్రప్రయాగ్, హరిద్వార్ నుంచి దేవప్రయాగ్ వెళ్ళాలి. మొదట దేవప్రయాగ్ నుంచి రుద్రప్రయాగ్ వెళ్ళాలి. రుద్రప్రయాగ్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళాలి. అక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనం ట్రెక్ చేయాలి 22 kilometers ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనం అయితే రుద్రప్రయాగ్కి బయలుదేరినాం హరిద్వార్ నుంచి వెళ్ళి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేము నైట్ స్టే చేసిన రూము. 8 members కి 1600 బడ్జెట్లో దొరికింది.
మీకు నేను యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, మీరు విజిట్ చేయొచ్చు. మీరు ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. ఈరోజు ఇతని బర్త్డే, ఫ్రెండ్స్ విష్ చేయండి. ఇప్పుడే బయలుదేరినాము ట్రెక్కింగ్ కి. ఫస్ట్ మనం అక్కడ వెరిఫికేషన్ ఆఫీస్ లో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. వెదర్ వచ్చేసి చాలా కూల్ గా ఉంది. కొండల నుంచి ఇది వచ్చేసి వ్యూ. కొండ పైన కొండలే మొత్తము. నైట్ మనం వచ్చేసి సోన్ప్రయాగ్ లో స్టే చేసినాం. మేము వచ్చేసరికి బాగా లేట్ అయింది కాబట్టి అటు వెహికల్స్ అలౌ చేయరు. మనం ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ లో గౌరీకొండ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సోన్ప్రయాగ్ లోనే వెరిఫికేషన్ చేస్తున్నారంట. వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళాలి. మీరు కార్ లాంటి వెహికల్స్ తీసుకొని వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వెరిఫికేషన్ ప్లేస్. మనం వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి మనకు సోన్ప్రయాగ్ లో ఒక నది పోతుంది. జస్ట్ బ్యూటిఫుల్ అంతే, నో వర్డ్స్. భారీగా పారుతుంది ఇది నది. మొత్తం చల్లటి క్లీన్ వాటర్. మన సైడ్ ఇంత పెద్ద కొండలు ఉండనే పోవచ్చు. చాలా చేద్దామా? సిద్దిపేట మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రుజువు అయితే మన వాళ్ళు కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఉందిగా, తెలంగాణ వాళ్ళది ఇది. సోన్ప్రయాగ్ కేదార్నాథ్ గుడి దగ్గర కూడా ఉంది. ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ బై. సో ఇది వచ్చేసి మందాకిని రివర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఎలా అంటే ఫ్రెష్ గా ఉన్నాయి. ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇది వెహికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 4.5 km ఉంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. జర్నీ వచ్చేసి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండకి స్టార్ట్ అయినాం. ఇప్పుడే ప్రైవేట్ వెహికల్ లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి మందాకిని రివర్ ఫ్లో అవుతుంది. మనం దీని ఎడ్జ్ నుంచి పోవాలి. మనం హరిద్వార్ నుంచి రిషికేశ్ వచ్చినప్పుడు రిషికేశ్ నుంచి మనకు రుద్రప్రయాగ్ వరకు, శ్రీనగర్ వరకు మన అలకనంద రివర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మందాకిని రివర్ ఇది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనం సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్స్. మొత్తం టాక్సీస్ ఉంటాయి. మామూలుగా లేదు, ఇది చల్లగా ఉంది. ప్లస్ ఎప్పుడు చూడండి కొత్త విధంగా కొత్త ధనంగా ఉంది. చూడండి మీరు. సో సామాన్ వచ్చేసి ఇలా గాడిదల పైన తీసుకెళ్తారు. ఎంత కష్టమో పాపం వాడికి. ఇవ్వండి, మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయింది. ఎంతసేపు వచ్చినా అటు ట్రావెల్ చేసిన దానికంటే ఈ రోడ్ వచ్చేసి చాలా డిఫికల్ట్ గా ఉంది. మీరు చూసుకోవచ్చు. మనకు ఇది స్లైడ్స్ అయింది. వర్షం వస్తే ఏరియాలో ట్రావెల్ చేయడం మ్యాక్స్ క్లోజ్ చేస్తారు. చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అలా ల్యాండ్ స్లైడ్ అయితే ఒక 2-3 hours వెహికల్స్ బ్లాక్ అయిపోతాయి ట్రాఫిక్. వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. నేను ప్రాపర్ గా వీడియో తీయలేకపోతున్నా, ఎందుకంటే మొత్తం రోడ్డు గుంతలు పడి ఉంది. ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం గుర్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. ల్యాండ్ స్లైడ్ అయితే మాత్రం చాలా డేంజర్ అన్నమాట. ఎంతలా అంటే ఒక వెహికల్, దారి కూడా చిన్నగా ఉంది. ఒక వెహికల్ వస్తుంటే ఈ వెహికల్ ఆగిపోవాల్సిందే. సో మమ్మల్ని ముందు దింపేశాడు. ఇక్కడ నుంచి గౌరీకొండ దాకా నడుచుకుంటూ పోవాలి.
వాటర్ ఫాల్ చూడొచ్చు మీరు. వాటర్ ఫాల్ ఒకటని కాదు, రెండని కాదు, చాలా 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 ఉన్నాయి. కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళే చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంత పొద్దున ఎంత చలిలో. ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చేసి 2 కర్రలు అవసరం లేదు కానీ 2 కర్రలు తీసుకున్నాడు. సో గౌరీకొండ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. కనిపిస్తుంది పైన, అక్కడికి వెళ్ళాలి. చూడండి ఎంత పెద్ద కొండ, మామూలుగా లేదు. వాక్ చేసినాక గౌరీకొండ రీచ్ అయినాం. గౌరీకొండ ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాం మీకు. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, మనం చూపిస్తాం మీకు, చూద్దరు కానీ. గౌరీకొండలో స్పెషాలిటీ ఏంటంటే వచ్చేసి గౌరీకొండ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ ఇటు రివర్ వారుతున్నా, ఇటు ఇవన్నీ అవుతున్నా, ఇందులో హాట్ వాటర్ వస్తాయి. ఎంత హాట్ అంటే అంత హాట్ ఉంటాయి. మరి ఎలా వస్తాయో తెలీదు. పూర్వం ఇక్కడ చూడండి ఇవో మీరు స్నానం చేయొచ్చు, ఫుల్ హీట్గా ఉంటాయి. ఇక్కడ స్నానం చేసి కేదార్నాథ్ మహోదయం చూడడానికి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి చెప్తారు. వాటర్ వచ్చేసి అక్కడ నంది నోట్ల నుంచి పడుతుంది చూడండి. ఫుల్ హీట్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి. ఇక మనం చేద్దాం, స్నానం చేద్దాం. గౌరీకొండ రావడం జరిగింది. అన్ని తిరిగి వచ్చాము, అన్ని చూస్తూ అన్ని ఒక లెక్క అయితే ఇక్కడ రావడంతో ఇంకో ఎక్స్పీరియన్స్ లభించింది. వాటర్ చాలా వేడిగా ఉన్నాయి, అయినా కూడా తట్టుకొని ఇక్కడ నిలబడుతున్నాం. అంటే దైవభక్తి ఉంటే ఏదైనా సాధ్యమని ఇక్కడ దీని చూసి నేర్చుకోవచ్చు. న్యాచురల్ గానే ఇక్కడ వేడి నీళ్ళు రావడం. ఫ్రెండ్స్ వచ్చేసి మనం ప్రజెంట్ గౌరీకొండలో ఉన్నాం. గౌరీకొండకి గౌరీకొండ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం పార్వతీదేవి మన పరమశివుని కోసం ఇక్కడ తపస్సు చేశారంట. అందుకోసమే తపస్సు చేసిన ప్లేస్ లో ఒక టెంపుల్ ఉంది. ప్లస్ దాని పక్కన టెంపుల్ పక్కనే మనకు ఒక కుండ ఉంటుంది, అంటే స్నానం చేసే ఒక పూల్ ఉంటుంది అనమాట. చుట్టూ ఇంత చల్లగా ఉంది, చేతులు మొత్తం వణికిపోతున్నాము. అలాంటి ఈ వాతావరణంలో ఈ కుండలో వచ్చేసి ఎంత హీట్గా ఉంటాయంటే మనం కాళ్ళు పెడితే ఇట్లా కాలిపోతాయి. మరి ఆ హీట్ వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదు, అంత హీట్ ఎందుకు ఉన్నాయో తెలీదు. సో అంత హీట్గా ఉంటాయి. సో మనం కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కేదారేశ్వరుని దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఉన్న దగ్గర స్నానం చేయాలంటారు. ఇక్కడ స్నానం చేసినాక మనం టూర్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మనం పార్వతీదేవిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు పార్వతీదేవి గుళ్ళోకి వెళ్ళాం, చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఓకేనా? ఆలయంలో మేము ప్రజెంట్ దర్శనం చేసుకుని స్టార్ట్ అయ్యాం. సో ఇదన్నమాట, లోపల వీడియోగ్రఫీ అలవలేదు. సో అందుకోసం అని చెప్పేసి తీయకూడదు కూడా. మేము బయట నుండి వీడియో చేస్తున్నాను, వాళ్ళు దిగుతున్నారు కానీ మనం అలా చేయకూడదు. చూడండి ఎంత అందంగా ఉందో ఆ దేవాలయం. మేము క్లాక్ రూమ్ లో వెయిటింగ్ అవుతున్నాం, లగేజ్ రూమ్. సేఫేనా? सेफ एकदम सेपरेट बिल मिलेगा आपको और नाश्ता पानी करना है वो निकल जाओ. ఓకే, ఇక్కడ మేము మా లగేజ్ పెట్టబోతున్నాం. ఫ్రెండ్స్ మా లగేజ్ వచ్చి ఎక్స్ట్రా లగేజ్ వచ్చేసి ఇక్కడ మేము పెట్టినాము. 24 hours వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నాము పర్ బ్యాగ్. ఫ్రెండ్స్ మేము వచ్చేసి మ్యాగీతో టిఫిన్ చేసి లగేజ్ క్లాక్ రూమ్ లో పెట్టేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము టెంపుల్కి. ఇవాళ అసలు ఎండ ఉంది, కాకపోతే ఎండ మరీ ఎక్కువగా అనిపిస్తలేదు. ఇక్కడ వచ్చేసి గుర్రాలు ఉంటాయి. మనం నడ లేకుండా ఇలా ఎక్కేసి వెళ్ళొచ్చు.
కానీ నడిచి వెళ్తే థ్రిల్లింగ్ ఉంటుంది. నాకైతే ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చేసరికి చెమటలు పట్టేస్తాయి. ఎప్పుడు ఇంత దూరం నడవలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఐ హోప్ కంప్లీట్ చేయాలి. ఇంత దూరం నా లైఫ్లో ఎప్పుడు నడవలేదు. ఇక్కడ నుంచి మనకి ఏదైనా ట్రెక్కింగ్ అనేది మొదలవుతుంది. సో ఇది గేట్. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఏదైనా టూర్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గేట్వే ఆఫ్ గౌరీకొండ అని రాసింది. సో చూడాలి. ఇక్కడ నుంచి మనకు కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి 16 km అని చెప్పేసి రాసేసి ఉంది. కాకపోతే అంతకంటే ఎక్కువ ఉంటుందంట. నియర్లీ ఒక 22 km ఉండొచ్చు. సో ఎండ కూడా గట్టిగా ఉంది. మనం మెల్లిమెల్లిగా 5 kilometers ఒకసారి బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి వీళ్ళందరూ గుర్రాలకి వెళ్తున్నారు, నడవలేని వాళ్ళు. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. హెవెన్ అసలు. నా లైఫ్లో ఇంత పెద్ద కొండలు ఎప్పుడు చూడలేదు నేను. మంచి కొండలు ఇవి కనబడుస్తూ ఉన్నాయి. ఎంత బాగుందో వ్యూ, ఎంత బాగుందో. మీ లైఫ్లో మీరు ఒక్కసారి దీన్ని విజిట్ చేయండి. మీ లైఫ్లో మర్చిపోలేరు ఇలాంటి టూర్. ఇది ఎంత బాగుందంటే అస్సలు మాటలో చెప్పలేకపోతున్నాము. గుర్రాలను కొడతా ఉన్నారు. అవి ఎందుకంటే పోవట్లేదు పాపం, చాలా హింసిస్తున్నారు. అవి ఇంత కష్టపడుతూ కూడా వీళ్ళకి సేవ చేసి పెడుతున్నాయి. అయినా కూడా అవి పాపం చాలా హింసిస్తూ తీసుకెళ్తున్నారు వాటిని. చూడండి ఇదంతా రిటర్న్ అవుతున్నారు. రిటర్న్ అయిన వాళ్ళు ఇదిగోండి. మనం అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఇలాగా వచ్చినాము. మనం కేదార్నాథ్ టెంపుల్కి వచ్చేసి బై వాక్ లేదా గుర్రాలు డోలీల ద్వారా లేదా నలుగురు కలిసి మోసుకెళ్తారు. అది మనం హెలికాప్టర్ సర్వీసెస్లో కూడా తీసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంత వెళ్తానే ఉన్నాయి. సో వెళ్తున్నాము. మీకు వెళ్ళంగా చూపిస్తా అందమైన ప్లేసెస్ అన్ని. ఎలా ఉంది టూర్? ఎలా ట్రెక్కింగ్ ఎలా అనిపిస్తుంది? నడగలుగుతారు. వాళ్ళైతే అడుగుతూనే ఉన్నారు గుర్రాలు కావాలని చెప్పేసి. ఆయాసం వస్తుంది, మామూలుగా లేదు. ఇది ఒక సాహసయాత్ర అని చెప్పొచ్చు. దీనికి తోడి వాళ్ళ ఎండ కూడా గట్టిగా ఉంది. ఎండ గట్టిగా ఉండడం వల్ల బాగా చెమట వస్తుంది. ఎండ కూడా చేస్తాం. మరి ఇక్కడ నుంచి చూస్తే మంచి పర్వతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇంకెంత దూరం వెళ్ళాలో చూడాలి. పాపం మీ గుర్రానికి ఏమైందో పడిపోయింది. వీటికి ఫుడ్ సరిగా పెడుతున్నారో లేదో. పాపం వీళ్ళ కోసం చాలా కష్టపడుతున్నాయి ఇవి. వాటిని కొడతా ఉన్నారు ఇంకా నడవకుంటే. పాపం అవే ఎంతకని కష్టపడతాయి. చూడండి పనికిరాని వాటిని కొట్టేస్తూ ఉన్నారు. నడిచి వాటి దెక్కలు మొత్తం ఇరిగిపోయినాయి. ఎంత ఆయాసం వచ్చినా మహాదేవుడి సైడ్ ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్తున్నాము. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీకు వీలైనప్పుడు తప్పకుండా రావాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తున్నా. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఫుల్ సౌండ్, కొండలు మొత్తం జలపాతాల సౌండ్స్ తోటి మారుమోగిపోతున్నాయి. చూడండి ఎంత లోతుందో లోయ ఎడ్జ్ నుంచి పోతున్నాం మనం. చూస్తే మంచి పర్వతాలు కనబడుతున్నాయి. చూడొచ్చు
ఎంత బాగుందో ప్లేస్. ఫ్రెండ్స్ అయ్యో ఎక్కుతా ఉంటే ఒక 3 km వచ్చాం కావచ్చు. ఎండ గట్టిగా ఉంది. సో అందరం కొంచెం ఇదైపోయినాం. సో ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోదాం డిసైడ్ అయినాం. వీడు బాగా డల్ అయిపోయిండు ఇప్పుడే. సో ఎలక్ట్రోలైట్ పౌడర్ తీసుకొచ్చినాం. అవి వాటర్ బాటిల్ కలుపుకొని కొంచెం ఎనర్జీ ఉంటుంది, అవి తాగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో వెళ్తా ఉన్నాము. ఫుల్ ఎండ ఫుల్ ఉంది. లేకుండా ఎండ ఫుల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ పడిపోతుంది. ఎండ బాగుంది కదా. ఎండ లేకుంటే కొంచెం మబ్బు ఉంటే బాగుండు. కొంచెం నీడలో ఉంటాడు కొంచెం. మళ్ళీ అటు టెంపుల్ దగ్గర వెళ్ళాక హిమాలయస్ దగ్గరికి వెళ్తాం కాబట్టి కొంచెం కూల్ ఉండే ఛాన్స్ ఉంది. కూల్ ఉంటే కొంచెం మనకు బాగుంటది. సో అది ఫ్రెండ్స్, మేము వెళ్ళాక మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తా. వచ్చేయండి మాతో. లొకేషన్ అప్డేట్ చేస్తాం కదా. ఇక్కడికి వచ్చాం మేము. ఇలా తిరిగి ఒక గుట్ట కనిపిస్తుందా, అలా 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 వెళ్ళాలి. మీకు మంచు పర్వతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా డోలీలో మోసుకెళ్తున్నారు. ఇలా కూడా వెళ్ళొచ్చు మనం. వాళ్ళు ఛార్జ్ ఎక్కువ చేస్తారు. పాపం చాలా కష్టం కదా, అంతలా ఒక మనిషి మోస్తే పాపం అనిపిస్తుంది. ఈ ట్రెక్ మాత్రం మామూలుగా లేదు. ఎండ ఉంది, ఫుల్ చెమట పడుతుంది, దూరం తిరిగిపోతుంది. పైన పోతున్న కొద్ది పైకి పోతున్నా కానీ ఏడా కిందికి పోవట్లే. ఎంత దూరం ఉందో, ఎంత ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా కాదు. ఇవన్నీ మావాడు స్పెట్స్ పెట్టాడు, సన్ ప్రొటెక్షన్. ఇంకా మేము లగేజ్ మొత్తం కింద పెట్టినాం. అది తీసుకొచ్చి ఉంటే అస్సాం బస్ ఇక్కడే. ఇక్కడ మనకు మైల్స్ పైన 11.5 10.5 అని చెప్పేసి రాశారు. కాకపోతే ఇక్కడ మేము ఒక షాప్ లో లెమన్ వాటర్ తాగుతాం. సో ఇక్కడ అడిగాము, అడిగితే ఇక్కడ నుంచి 19 కిలోమీటర్లు ఉంటుందంట. అంటే మేము జస్ట్ ఒక 20% వచ్చినాం అంతే. ఒక గ్లాస్ 40 రూపీస్ అంట. కప్పది లెమన్ వాటర్ ఎక్దమ్ సో షాప్ నుండి ఇప్పుడే స్టార్ట్ అయినాం. యాక్చువల్లీ గౌరీకోట నుంచి ఇక్కడ వరకు ఓన్లీ 2.5 కిలోమీటర్స్ మాత్రమే ముందు వచ్చినామంటే ఇప్పటికి. ఇక్కడ నుంచి ఇంకా 19.5 km వెళ్ళాలి. మేము వచ్చిన దాంట్లో ఒక 10% కూడా రాలేదు. అప్పుడు అవుట్ అయినా నేనైతే. సో వెళ్తున్నాం, మెల్లిమెల్లి వెళ్తాం. సాయంత్రం వరకు వెళ్ళిపోతాం. సో ఇలా వచ్చేసి అలా అలా అటు అనిపిస్తుంది కదా, ఆ దిక్కుల నుంచి అలా వెళ్ళిపోవాలి. అటు ఎంత దూరం ఉందో తెలీదు. అటు హిమాలయస్ కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని తాకే కొండలు ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్ద కొండలు అంటే చాలా చాలా పెద్ద కొండలు. చూసుకోవచ్చు మీరు. వాటర్ ఫాల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. బాగుంది, వెదర్ బాగుంది, కానీ చాలా రిస్క్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఘోరంగా ఉంటుందని. కాకపోతే వెళ్తున్నాం. మేబీ ఈవినింగ్ అవుతాయి కావచ్చు రీచ్ అయ్యేసరికి. రిటర్న్ వస్తున్న వాళ్ళు మోస్ట్లీ ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ప్రకృతి అయితే చాలా బాగుంది, కానీ నడవడం అనేది కొంచెం రిస్కీ అనమాట అంతే. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రకృతి అందాలు ప్లస్ అలసట్ల మధ్య కొనసాగే జర్నీ. ఇది బాగుంటుంది. కాకపోతే హెవీగా
గుర్రాలు మీదకి తీసుకొస్తున్నారు. హలో హలో గుర్రాలు మీదకి వస్తున్నాయి, చూసుకొని జాగ్రత్త నడవాలి. లోకల్ వాళ్ళు కదా, మనం ఏమనేటట్టు ఉండదు. ప్లస్ వెళ్తున్న కొద్దిగా ఎండ ఉన్నా సరే కొంచెం బాడీకి కూల్గా అనిపిస్తుంది. మేబీ హిమాలయస్కి దగ్గర అవుతున్నాం కావచ్చు. సో మీరు చూడండి ఎంత లోతుగా ఉంది, అది పెద్ద లోయ. ఇదిగోండి ఎంత పెద్ద లోయను. వాటర్ ఫాల్స్ చూడండి, కొండలు చూడండి. ఈ యాత్ర అనేది మనం చూసుకుంటే ఇప్పుడు చాలా దగ్గర అంట. ఇంకో 15 daysలో ఇవాళ సెప్టెంబర్ 25, సో అక్టోబర్ 23కి క్లోజ్ చేస్తారంట. అక్కడ లోకల్ వాళ్ళు చాలా తగ్గారు, లేకుంటే అసలు దారి ఖాళీగా ఉండదని చెప్తున్నారు. సో ఇది ముసలి వాళ్ళు, యంగ్ వాళ్ళు అని చెప్పి సేవ లేకుండా చాలా మంది వస్తున్నారు. ఇంత కష్టపడుతూ కూడా చివరిలో కొండ అనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసినాం. ఇంత దూరం వచ్చినాం, మలుపులు తిరుగుతూ వస్తాను. దారిలో అడుగుతున్నారు, గుర్రం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. కానీ 23 yearsలో గుర్రం ఎక్కితే ఇంకేముంటుంది, అప్పుడే నడవాలి. సో బాగా అలసట వస్తుంది ఫ్రెండ్స్. 2 kilometers ఒకసారి పోతున్నాం, 2 kilometers పోతున్నాం. ఎండ ఉంది బాగా. ప్లస్ ఏంటంటే మేబీ హిమాలయస్ దగ్గర వచ్చినాం అనుకుంటా. సో అందుకోసం బాడీ కూల్గా అవుతుంది. సో కూల్ అయినాక కొంచెం ఎనర్జీ వస్తుంది, లేకుంటే ఈజీగా డిహైడ్రేట్ అయిపోతున్నాం. మీరు రావాలనుకునే వాళ్ళు ఎవరైనా మంచిగా స్నాక్స్ లైక్ లెమన్ అవి అలాంటివి తీసుకొస్తే క్యారీ చేసుకోవాలి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 50 rupees, కొండపైన అయితే 100 rupees ఉంటాయి అంటున్నారు. సో అది మనం చూసుకోవాలి. అవన్నీ ముందు ప్రీ ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో పొద్దున్న 9కి స్టార్ట్ అయినాం కదా, ఇంకా చేరుకోలేదు. ఇంకా 4K ఉంది. ఇంతసేపు అసలు మాట్లాడడానికి కూడా ఓపిక లేకపోయేసరికి బ్లాగింగ్ బంద్ అయింది. ఈ గుండె అలసిపోయింది. వెళ్తున్నాము, ఇంకా 4 kilometers వెళ్ళాలి. చలి మొదలైంది. ఇదిగోండి ఎలాగుందో వాతావరణం. ప్రజెంట్ అయితే 12 degrees వచ్చేసింది టెంపరేచర్. అయితే మొత్తం పొగ మంచి వస్తుంది, ఫాగ్ వస్తుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ కనిపిస్తున్న కొండల నుంచి మనం వచ్చాం. సో ఇక్కడికి 60% వచ్చినామంట. ఈ కొండ ఎక్కాలి. ఇలా వెళ్ళేసి ఇవన్నీ అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి ఈ రోడ్ వచ్చేసి ఇలా 4 steps తోనే ఆడుకుంది. ఇట్లా షార్ట్ కట్ ఉంది. ఆగుతూ అయినా సరే కానీ ఇటు వెళ్తున్నాము. మీకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఇటు వస్తాయి ఇట్లా ఆస్తమా, హార్ట్ పేషెంట్స్, బ్రీతింగ్ ప్రాబ్లంలో అసలు రాకమాకండి. ఇదిగోండి ఇలా రస్తా ఉంటుంది, దారి ఉంటుంది. ఇదిగోండి మేము ఇలా షార్ట్ కట్లో వెళ్తున్నాము. షార్ట్ కట్లో అక్కడికి వెళ్తున్నాము. మీరు వస్తే ఒకసారి చెక్ చేసుకోండి, ఫైనల్ స్టెప్లో ఉంటుంది. సో రెగ్యులర్ దారిలో రావాలంటే అలా రావాలి. అది చాలా దూరం ఉంది, 4-5 స్టెప్స్లో అక్కడ వరకు ఉంది. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి
ఇలా షేడ్ ఉంటుంది, ఇలా రావచ్చు. మాది బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది, అసలు ముందుకెళ్ళలేకపోతున్నాం. కొంచెం స్నాక్స్ లాగా వెళ్తున్నాం. ఇంకా మేము బేస్ క్యాంప్ వెళ్ళాలంటే 2.5 km వెళ్ళాలి. సో మెల్లిగా వెళ్తున్నాము. ఇప్పుడు అరౌండ్ ఒక 4 అవుతుంది. 6 వరకు మెల్లిగా అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి టెంట్ తీసుకుంటాము. 8 మెంబర్స్ ఉన్నాం కదా, 8 మెంబర్స్ టెంట్ తీసుకుంటాము. సీనరీకి మాత్రం మామూలుగా లేదు. ఇది మొత్తం ఇప్పుడు పొగ మంచుతో కప్పుకుంది. చలి కూడా మెల్లిగా చలి మొదలైంది. అరౌండ్ ఒక 10 degrees Celsius ఉంది ప్రజెంట్ అయితే. చూడొచ్చు, అటు సన్ అసలు కనిపించట్లేదు. అప్పుడు 2 o'clock నుంచి కనిపించట్లేదు. ఇవన్నీ అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ నుంచి వెళ్ళి అది వచ్చేసి కేదార్నాథ్ లోయ. ఇక్కడికి వెళ్తే అక్కడ స్టే చేసుకోవచ్చు. ఒక 2 km వెళ్ళాలి. ఇక సో ఫ్రెండ్స్, నైట్ వచ్చేసి బాగా టైర్డ్ అయినా మేము. సో లేవడం బాగా చాలా లేట్ అయింది. 8 వరకు పడుకున్నాం. సో ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము. టెంట్ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళాము. ఇక చూడండి మీరు టెంట్, ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడే సన్ బయటకు వచ్చినాక చలి పోయింది. ఇటు వచ్చేసి కొండల పైన స్నో కనిపిస్తుంది చూడండి. స్నో ఎంత బాగుందో చూడడానికి. మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉన్నాం. నియర్లీ 11,000 అడుగుల పైన ఉన్నాం. ఇప్పుడే రెడీ అయ్యారు, మా వాళ్ళు వెళ్తున్నాము. చూడండి హెలిప్యాడ్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. అంటే ఎవ్రీ మినిట్ ఒకటి వస్తుంది, ప్రతి నిమిషానికి ఒకటి వస్తుంది. దింపుతుంది వెళ్తుంది. చూడండి. సో ఇక్కడ నుంచి 2 kilometers ఉంటుంది. టెంట్ కొంచెం దూరం తీసుకున్నాం. ఆ క్యాంప్ టెంట్ ప్రైస్ వచ్చేసి 8 members కి 1200 తీసుకున్నారు. ఆడు పర్ పర్సన్ 600 అన్నాడు, కానీ మేము డిస్కౌంట్ మాట్లాడి 1200 సెట్ చేసుకున్నాము. వెళ్తున్నాం ఇప్పుడే. మీకు చూపిస్తా లొకేషన్స్ టెంపుల్ దగ్గర. టెంట్ నుండి టెంపుల్కి వెళ్ళే దారిలో చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చేసుకున్న ఫామ్ని మనం సోన్ప్రయాగ్లో చూపిస్తే అక్కడ వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసినాక మళ్ళీ ఇక్కడ టెంపుల్ ముందట మనకు రీవెరిఫికేషన్ చేసేసి ఒక టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్కి నియర్ బై ఉంటుంది, రివర్కి బిఫోరే ఉంటుంది. ఇది టోకెన్ తీసుకెళ్ళాలి. ఎప్పుడే తీసుకున్నాం మేము. వెళ్తున్నాం ఇప్పుడు. పూజ సామాగ్రి తీసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. సో ఫ్రెండ్స్, ఇన్ని డేస్ మనం బస్సులలో, టాక్సీలలో ప్లస్ ఈ కొండలు ఎక్కుతూ చివరిగా కేదార్నాథ్ చేరుకున్నాము. ప్రజెంట్ మనం టెంపుల్ ముందు ఉన్నాము. ప్రజెంట్ ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ డిస్టిక్లో టెంపుల్ అనేసి ఉంది. ఇది చూడొచ్చు, చుట్టూ అందమైన కొండల మధ్యన టెంపుల్ అనేది బిల్డ్ చేసి ఉంది. ఎంత అందంగా ఉందంటే చెప్పడానికి అసలు మాటలు రానంత అందంగా ఉంది. సో ప్రజెంట్ ఈ టెంపుల్ వచ్చేసి మనకు సముద్ర మట్టానికి 11,000 అబో అడుగుల ఎత్తులో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ వెనకాల వచ్చేసి మనకు అటు నుంచి వరదలో కొట్టుకొచ్చిన రాళ్ళనేసి ఇక్కడ పడిపోయి ఉంటాయి. సో ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ మనం చిన్న బిల్డింగ్స్ లాగా బిల్డ్ చేయాలి. లైక్ ఎలా అంటే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళను ఒకదానిపైన ఒకటి ఇలా పెడుతూ బిల్డ్ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చిన్న నమ్మకం ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, చాలా మంది ఇలా పెట్టేశారు. ఆలయంలో శివుడు వచ్చేసి కేదారేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు.
పురాణాల ప్రకారం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ పాప విమోచనం కోసం శివుని అన్వేషిస్తూ హిమాలయాల్లోకి వచ్చారు. కాకపోతే శివుడు ఏం చేశాడంటే వాళ్ళకు కనిపించకుండా గుహలో దాగిపోయాడు. సో అనుకోకుండా నందిలాగా ప్రత్యక్షమై ఈ ప్లేస్కి వచ్చాక ఏమైందంటే వాళ్ళు పాండవులు శివుని గుర్తించిన వెంటనే శివుడు ఏం చేశాడంటే వెంటనే భూమిలో దిగిపోయాడు. దిగిపోయినప్పుడు ఏమైందంటే మూపురం ఉంటుంది కదా మనకు, లైక్ నందికి మూపురం ఉంటుంది కదా, ఆ మూపురం మాత్రమే పైన మిగిలిపోయింది. సో తర్వాత పాండవులు శివుని గుర్తించి సో ఏం చేశారంటే ఇక్కడే శివునికి సపరేట్ గా వాళ్ళు ఆలయం కట్టించి వాళ్ళు మోక్షం పొందడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన టెంపుల్ పక్కపోతే మందాకిని రివర్ అనేది ఫ్లో అవుతుంటుంది. ప్లస్ చుట్టూ హిమాలయాలు, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు స్నో పడుతున్న హిమాలయాలు కనిపిస్తాయి. చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. సో వీటి వల్ల ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా 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 కూల్ గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటది. భారతదేశంలో శివునికి సంబంధించి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం అనేది ఒకటి. సో ఇది ఇతర జ్యోతిర్లింగాల లాగా ఇక్కడ శివుడు అలా కాకుండా పిరమిడాకారంలో ఉంటాడు అనమాట. అంటే లైక్ సేమ్ ఒక ఎత్తుమూపురం ఉన్నట్టే ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటున్నాడు. సో ఈ ఆలయం వచ్చేసి మనకు చుట్టూ మధ్య హిమాలయాల్లో ఉంటుంది. సో ఇక్కడ కేదారేశ్వర స్వామి కూడా మనకు ఈ హిమాలయాల్లోనే నివసిస్తూ ఉంటారని చెప్తారు. సో మీరు ఆలయాన్ని చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఎంత హిమాలయాల్లో దొరికే ఒక రేర్ రాళ్లతో దీన్ని నిర్మించారు. మీకు చూసుకోవచ్చు సపరేట్ గా ఎంత. మనం ఇలాంటి టెంపుల్ ని మనం భారతదేశంలో ఎక్కడ కూడా వేరే ప్లేసెస్ లో చూడలేము. దీని బిల్డింగ్ కానీ దీనికి యూజ్ చేసిన పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఎంత బాగున్నాయి చూడొచ్చు. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. దీంట్లో మనకు వచ్చేసి పాండవులకు సంబంధించిన ప్రతి ఒక్క విగ్రహం, దీంట్లో ధర్మరాజు కానీ భీముడి కానీ ప్రతి ఒక్క విగ్రహం, శ్రీకృష్ణుడి విగ్రహం కూడా దీని లోపల ఉంటుంది. ఇది వచ్చేసి నంది టెంపుల్ అనమాట. మనకు ఇక్కడ కూడా పూజ చేయాల్సి ఉంటుంది. అక్కడ పూజ అయినాక ఇక్కడికి వచ్చి పూజ చేస్తాం మనం. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం లోపల మెయిన్ టెంపుల్ శివునికి పూజ చేసే నీళ్లు మనం ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటది. ఇక్కడ నుంచి వాటర్ పట్టుకొని తీసుకెళ్ళి మనం లోపల పూజ చేస్తాం. సో ఈ ప్లేస్ అంతా మునులు, అఘోరీలు వీళ్ళందరూ ఉంటారు. మనకు భీమశిల అంటారు దీన్ని. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫస్ట్ లో ఇక్కడ లేదు. ఇది 2013 కంటే ముందు లేదు. 2013లో మనకు వచ్చిన భారీ వర్షాలకు ఇది ఇక్కడికి వచ్చి మనకు ఆలయానికి ఏం కాకుండా ఇక్కడ రక్షణగా ఇక్కడ నిలబడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. బహుశా అటు ఇటు నుంచి వరదలకు కొట్టేసి వచ్చి ఉంటది. మీరు చూడొచ్చు అటు సైడ్, అది పెద్ద లోయ అనమాట. అటు సైడ్ నుంచి కొట్టుకొచ్చి ఇక్కడ ఆలయానికి ఏం కాకుండా ఇక్కడ రక్షణగా నిలబడింది. సో భీముల్లాగా బలంగా ఈయన ఆలయాన్ని కాపాడడానికి నిలబడింది కాబట్టి దీనికి భీమశిల అని చెప్పేసి పేరు పెట్టారు. ఇది కూడా చాలా పెద్దది అనమాట. మీరు చూసుకోవచ్చు, అక్కడ నుంచి పెడితే చాలా చాలా పెద్దగా ఉంటది. దీని ఏంటంటే దీన్ని శివుడు తన ఆలయాన్ని సొంతగా తను కాపాడుకోవడం కోసం ఈ రాయిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఆపాడని చెప్పేసి భక్తులు నమ్ముతారు. సో ఇది ఎగ్జాక్ట్లీ అసలు టెంపుల్ కి మీరు చూసుకోవచ్చు. చూడండి మీరు, ఇది టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ దూరంలో ఇక్కడ ఆగిపోయింది. ఇది కొంచెం ముందుకు వచ్చిన ఆ టెంపుల్ మొత్తం కూలిపోయింది. ఎందుకంటే అంత పెద్దగా ఉంది ఇది. సో ఎగ్జాక్ట్లీ ఎంత దూరం కావాలో అంత దూరం, మళ్ళీ ఆలయం ఎంత వెడల్పు ఉందో ఎగ్జాక్ట్లీ అంత వెడల్పుతోటి ఈ భీమశిల అన్నది ఇక్కడ నిలబడింది అన్నమాట. సో ఇది దీని ప్రత్యేకత. మనకు కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన వచ్చేసి మనకు స్కంద పురాణం, శివ పురాణం మరియు మహాభారతంలో దీని ప్రస్తావన ఉంటుంది. ఇది పురాతన కథనాల ప్రకారం దీన్ని మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మన పాండవులు నిర్మించారని చెప్తారు. కాకపోతే మళ్ళీ అది వరదలకు, ప్రకృతి వైపరీత్యాలకు అంత కూలిపోయిన తర్వాత మొత్తం కూలిపోలేదు, కొంచెం డ్యామేజ్ అయింది. ఆఫ్టర్ 8వ శతాబ్దంలో మనకు ఆదిశంకరాచార్యుల వారు దీన్ని రీబిల్డ్ చేశారంట. సో వారి సమాధి కూడా
ఇక్కడే ఉంది, మీకు చూపిస్తాను. మళ్ళీ మనకు ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన వారిగా చెప్పుకునే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే సమాధి అయ్యారు. సో వాళ్ళ జ్ఞాపకార్థ మనకి ఇక్కడ అతని విగ్రహం వచ్చేసి పెడుతున్నారు. చాలా పెద్ద విగ్రహం అండర్ గ్రౌండ్ లో బిల్డ్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద విగ్రహం మన ఆదిశంకరాచార్యుల వారిది. వీరినే ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన వారిగా చెప్పుకుంటారు. చూడండి ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీన్ని స్నో పడకుండా ఎలా ఆపుతారో మరి చూడాలి, ఎందుకంటే ఇది మొత్తం స్నోతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఏరియా అంతా దీనిపైన రూప్ లాగా ఏమైనా పెడతారు కావచ్చు. ఇది మనం చూసుకుంటే ఇక్కడ కేదార్నాథ్ ఆలయం నుంచి ఇంకేమైనా చూడదగిన ప్రదేశాలు ఉన్నాయా అంటే నెక్స్ట్ వచ్చేసి అటు మనం భైరవ్ బాబా టెంపుల్ అనేసి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మీకు జూమింగ్ ఇస్తాను. మనకు 6 నెలలు మాత్రం తెలవబడే ఈ ఆలయంలో మిగతా మూస్తున్న టైంలో భైరవ్ బాబా అని చెప్పేసి అక్కడ నుంచి ఈ ఆలయాన్ని రక్షిస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. నేను మీకు అక్కడ వెళ్ళి కూడా చూపిస్తాను. కొంచెం హైట్ లో ఉంటుంది, అది మనం నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను క్లియర్ గా, ఓకేనా? రండి. సో ఇది మన కేదార్నాథ్ విశేషాలు అన్నమాట. కాకపోతే ఇక్కడ రానికంటే మనం బస్సులలో కూడా మొత్తం కొండలలో ఎడ్జెస్ పాయింట్ ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది. మనం హరిద్వార్ దాటిన తర్వాత రిషికేశ్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ టెంపుల్కి వచ్చే వరకు కూడా కొండల అంచు నుంచి రావాల్సి ఉంటుంది. చాలా భయం వేస్తుంది చాలా. మళ్ళీ అక్కడ నుంచి మనం గౌరీకుండ నుంచి ఇక్కడికి నడుస్తూ వస్తాం కదా, నడుస్తూ వచ్చేసరికి ఏంటంటే అంటే ట్రెక్కింగ్ చేసి నడుస్తూ రావచ్చు, గుర్రాలలో రావచ్చు, లేదా హెలిప్యాడ్ లో రావచ్చు. మనం నడుస్తూ వస్తే ఎంత అంటే అంత కొండలు ఎక్కుతూ వస్తాం, మొత్తం ఎక్కుతూ వస్తాం కాబట్టి మనకు ఆయాసం వస్తుంది. ఇక్కడ మనం సముద్ర మట్టం చాలా ఎత్తులు ఉన్నాం కాబట్టి ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి కొంచెం ఇబ్బంది పడతాం, ఊపిరి తీసుకొని ఇబ్బంది పడతాం. సో అన్ని కష్టాలు భరిస్తూ అన్ని వచ్చేది మన స్వామిని దర్శించుకోవడానికి. ఒక్కసారి మనం స్వామిని దర్శించుకోగానే అసలు పడ్డ కష్టం అంతా మనం మర్చిపోతాం. మీరు మీ లైఫ్లో మీకు వీలైతే మీకు ఏ విధంగా అంటే ట్రెక్కింగ్ అయినా గుర్రాలతో అయినా ఏ విధంగా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. మరియు ఇక్కడ దర్శనం చేసుకుంటే మన జన్మకి మోక్షం లభిస్తుందని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. సో ఇది నేను ఇంకా మీకు ఏమైనా చూపించాల్సినవి ఉంటే నేను మళ్ళీ చూపిస్తాను. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంది భక్తులు ఉన్నారంటే ఇది మళ్ళీ ఆఫ్ సీజన్ అంట. మేము బయట అడిగాము, ఆఫ్ సీజన్ లో ఇంతమంది ఉంటే మీరు రెగ్యులర్ టైంలో ఎంత మంది ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత కఠిన పరిస్థితులలో నడుస్తూ ఇంత ఇబ్బంది పడుతూ కూడా ఎంత మంది వస్తున్నారో మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. మోస్ట్లీ దీంట్లో ఫారిన్ వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అక్కడ దారిలో నుంచి చూస్తే ఇక్కడ దాకా వాళ్ళు కూడా మొత్తం వాళ్ళే కనిపిస్తున్నారు. చాలా ఫారిన్ వాళ్ళు లైక్ మన హిందూ సంప్రదాయాలు వస్త్రాలు ధరించి బొట్లు పెట్టుకొని చాలా మంది వస్తున్నారు అన్నమాట.